సాంప్రదాయ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అండగా నిలవనుందని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన చేతి వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 18 రకాల చేతి వృత్తిదారులకు బాసటగా నిలవనుందని, ఇందుకోసం 13,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. వృత్తిలో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దీని ద్వారా బ్యాంకు నుండి మొదటి విడత 1 లక్ష, రెండవ విడతలో 2 లక్షలు, మొత్తం 3 లక్షలు రుణాలుగా అందిస్తోంది. తక్కువ వడ్డీ, ఎలాంటి పూచీకత్తు లేకపోవడం వల్ల ఆర్థిక భరోసా లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు రామగిరి సత్యం. మెట్పల్లికి చెందిన మేరు కులస్తులను. గత సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో విశ్వకర్మ యోజన పథకం ద్వారా వెనుకబడిన 18 కులాలకు అందులో చేర్చి వాళ్ళకు వ్యాపార అభివృద్ధికి ఎన్నదండి ఉండడం ద్వారా శిక్షణను ఇస్తూ, ఆ శిక్షణ పొందిన అభ్యర్థులకు 1 లక్ష రూపాయల రుణం ఇస్తూ, తద్వారా ఇంకో విడతల వారీగా ఇంకొక 2 లక్షల రూపాయలు ఇస్తూ, ఎలాంటి పూచీకత్తు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా వాళ్ళకి కేటాయించి, ఆర్థికంగా లేని వారికి ఏదైతే వ్యాపారాభివృద్ధి కోసం వాళ్ళు తోడ్పాటు అందించిందో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిన ఈ పథకం వల్ల ఆర్థికంగా లేని వారికి, వెనుకబడిన వారికి, నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. ఈ సందర్భంగా మా మేరుకులం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పథకం ఎలా ఉపయోగించుకోవడం, మరి దీనివల్ల నియమ నిబంధనలు ఏంటో మా కులస్తులందరికీ దీన్ని మోటివేట్ చేస్తూ, ఇందులో అందరినీ భాగస్వామ్యం కావడానికి ఒక సంఘ అధ్యక్షుడిగా నేను ఎంతో కృషి చేసి ఇందులో లబ్ధి పొందడానికి మా కులస్తులందరినీ భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, మా మెట్పల్లి, జగిత్యాల జిల్లా. నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 11న నరేంద్ర మోడీ గారు కొత్త స్కీము అమలు చేసిన విశ్వకర్మ యోజన పథకం కింద కుల వృత్తులకు సంబంధించిన స్కీములు స్టార్ట్ చేశారు. కుల వృత్తి వాళ్ళకు సంబంధించి అందులో వడ్డీ, ఇంట్రెస్ట్ తక్కువ. ఈ స్కీము అందరికీ కుల వృత్తి వాళ్ళకు మంచిగా ఉంటుంది, వినియోగించుకోగలరు. ఫస్ట్ 1 లక్ష నుంచి 2 లక్షలు, 3 లక్షల వరకు అమలవుతుంది. బ్యాంకు లోను, పేపరు, ఇల్లు కాగితాలు, బిల్లు ఇదేమి ఉండదు. తక్కువ ఎటువంటి షూరిటీ లేకుండా మా కుల వృత్తి వాళ్ళకు చేసే వాళ్ళకు బాగా మంచిగా ఉంటుంది. మనము బయట చెప్పాలి, తెచ్చుకోవాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఈ స్కీమ్ ద్వారా చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. బయట నుండి తెచ్చుకోవాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు ఇది స్కీమ్ నుంచి మనకు కుల వృత్తి వాళ్ళకు మంచిగా ఉంటుంది. దీన్ని తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇస్తుండు కాబట్టి మనకు కొత్త పనిముట్లు ఏదైనా అవసరం కోసము ఇస్తుండు మనకు. దీన్ని వినియోగించుకోగలరు. దీనివల్ల కొత్త యంత్రాలు కొనడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని కూడా చేసుకోవచ్చు. అన్న, నా పేరు శేఖర్. మేము నాయబ్రహ్మణ కులవృత్తికి చెందినవాడిని. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చిన్నప్పటి నుండి కులవృత్తి కూడా నేర్చుకోవడం జరిగింది చదువుకుంటూ. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మాలాంటి చదువుకుని కూడా ఉద్యోగం రాని వాళ్ళకు, కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా. మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయలు మంజూరు చేస్తారని తెలిసింది. అలాగే రెండవ విడతల 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా లోన్ మంజూరు చేస్తారని తెలిసింది. ఇట్లాంటి పథకం తీసుకురావడం చాలా సంతోషం. మాలాంటి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి, కులవృత్తుల వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం తీసుకొచ్చినందుకు మాలాంటి కులవృత్తి వాళ్ళ ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత మంచి పథకం తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, విశ్వకర్మ యోజన పథకం ఎవరైతే దాని మంచి ఆలోచన తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు. మా కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి తరపున ధన్యవాదాలు. అట్లాగే ఈ మంజూరు చేస్తున్న రుణం ఏదైతే ఉందో
మా కులవృత్తులు నైపుణ్యం పెంచుకోవడానికి కొత్త కొత్త ఆ, పరికరాలు పనిముట్లు కానీ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొంతమందికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలిసింది. అది చాలా సంతోషకరమైన విషయము. కులవృత్తుల వారిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ పథకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున ధన్యవాదాలు.